హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము జొన్న రొట్టె విచ్ ఇస్ హెల్దీ అండ్ టేస్టీ ఎలా చేయాలో మనం ఇప్పుడు నేర్చుకుంటాం. దానికి మనం మిరం కూడా ఎలా ప్రిపేర్ చేయాలో చూసుకుందాం. ఒక గ్లాస్ బియ్యపిండి తీసుకొని జల్లెడ పట్టుకోండి, మరియు మరో 2 ఫుల్ గ్లాస్ ఆఫ్ జొన్నపిండి తీసుకోండి, జల్లెడ పట్టుకోండి. మొత్తం 3 గ్లాసెస్ అండి. ఓమాని 1 స్పూన్ వేసుకోండి. అండ్ దెన్ ఉప్పు 2 స్పూన్స్ వేసుకోండి. అండ్ దెన్ 1 కప్ నువ్వులు వేసుకోండి చూపించే విధంగా. మరో పక్క 2-3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఆ వాటర్ అనేది ఈ పిండిలో వేసుకోవాలి, సో దట్ పిండి టెక్స్చర్ అనేది మనకి అనుకున్న విధంగా వస్తుంది. హాట్ వాటర్ పోయడం వలన మంచి మిక్స్ చేయండి చూపించే విధముగా. మీరు మిక్స్ చేసిన పిండి ఇలా ఏ షేప్ అయినా వచ్చేలాగా ఉండాలి. పిండి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు నార్మల్ వాటర్ తీసుకొని మనం చపాతీ పిండి ఎలా అయితే మిక్స్ చేస్తామో అలా మిక్స్ చేసుకోవాలి. బట్ ఇక్కడ మొత్తం పిండి మిక్స్ చేయొద్దు, కొంచెం కొంచెం మిక్స్ చేసుకోవాలండి, ఎందుకంటే పిండి గట్టి పడిపోతుంది. సో కొంచెం కొంచెం మిక్స్ చేసుకొని చూపించే విధముగా చేయండి. అండ్ ఇప్పుడు మనము మిరం ఎలా చేసుకోవాలో చూసుకుందాం. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. దెన్ గ్రీన్ మిర్చి తొడిమలు తీసి ఇలా వేసుకోండి. 100 గ్రామ్ మిర్చి వేసుకోవాలండి, 100 గ్రామ్స్ ఆఫ్ మిర్చి. అండ్ ఇలా ఆయిల్లో షాలో ఫ్రై టైప్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేస్తూ ఉండండి. ఆ మిర్చి అనేది ఇలా ఫ్రై అవుతే ఎనఫ్ అండి. అండ్ నౌ గ్రైండర్ తీసుకొని ఒక వెల్లిపాయ మొత్తం వేసుకొని ఫస్ట్ అది కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి. ఆ తర్వాత మనం షాలో ఫ్రై చేసిన మిర్చి పక్కకు పెట్టుకొని చల్లారినాక గ్రైండర్లోకి తీసుకొని 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. గ్రైండర్ కూడా వన్స్ ఆన్ అండ్ ఆఫ్ చేసేస్తే అయిపోతుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ మిరం రెడీ అయిపోయిందండి. ఇది మీరు రైస్కి కూడా పెట్టుకొని తినొచ్చు, చాలా బాగుంటుంది. నా రోటీస్ ఎలా చేయాలో చూసుకుందాం. మనము బోల్ ప్యాలాలు బయట షాప్లో దొరుకుతాయి కదా అండి, ఆ ప్యాకెట్స్ అనేవి బయట పారేయకుండా ఇలా జొన్న రొట్టెకి యూస్ చేసుకోవాలి. నార్మల్ షీట్స్ మీద మనము ప్రెస్ చేస్తే అవి మనము ఇలా తీసేటప్పుడు బాగా రావు. సో బోల్ ప్యాలాల ప్యాకెట్ ఇలా కట్ చేసుకొని ఇలా యూస్ చేసుకోవాలండి. దాని మీద ప్రెస్ చేసుకుంటూ ఒక రౌండ్ షేప్ వచ్చాక ప్యాన్ మీద వేసి అది ఒక 5 to 10 seconds ఉంచి టర్న్ చేయాలి. అలా ఇంకొక సైడ్ కూడా 5 to 10 seconds ఉంచి టర్న్ చేసేస్తే మన జొన్న రొట్టె రెడీ అయిపోతుందండి. అంతే. ఈ కవర్స్ అనేది మీరు ఏ కవర్ అయినా యూజ్ చేసుకోవచ్చు, బట్ అకార్డింగ్ టు యూ ఏది మీకు అందుబాటులో ఉంటే అది యూజ్ చేసుకోండి. అండ్ ఈ ప్రాసెస్ అనేది ఎవరికైతే హ్యాండ్ పెయిన్ వస్తుందో, లైక్ ప్రెస్ చేయడం వలన, సో ఈ మెథడ్ ఏంటంటే మనము గారప్పలు చేసుకునే ప్రెస్లో 2 కవర్స్ అటు సైడ్ ఇటు సైడ్ పెట్టి ఆయిల్ పెట్టేసి ఇలా ప్రెస్ చేసేస్తే కొంచెం అది పల్చగా అవుతుంది. సో దట్ మనము ప్రెస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఈ మెథడ్ వల్ల ఏంటంటే మనకి హ్యాండ్ మీద ప్రెషర్ ఎక్కువ పడదు, హ్యాండ్ పెయిన్ రాదు ప్రెస్ చేయంగా. అండ్ ఇంకొకటి ఏంటంటే షేప్ కరెక్ట్ వస్తుంది, రౌండ్ షేప్. మనకి కొంచెం బిగినర్స్ ఉంటారు కదా, వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. అంతే. కవర్ నుండి తీసి వేడి పెనం మీద వేయడం అంతే. 5 to 10 seconds వన్ సైడ్ మంచిగా కాలినాక టర్న్ చేసి మళ్ళీ 5 to 10 seconds చేయాలి. అంతే. టేస్టీ అండ్ హెల్తీ జొన్న రొట్టెలు రెడీ అయిపోయినాయండి. జొన్నలు అంటే ఇష్టం లేని వారికి కూడా ఇలా మీరు ట్రై చేసి పెట్టండి, చాలా బాగా తింటారు. అండ్ దీనికి మనం ముందు చేసి పెట్టుకున్న మిరంలో కొంచెం ఆయిల్ వేసుకొని తినడమే, అంతే. విచ్ ఇస్ టూ హెల్తీ అండ్ టేస్టీ. అండ్ ఇది మీరు ఇంట్లో ట్రై చేసి కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నేను ఛానల్ కొత్తగా పెట్టానండి, ఇలాంటి రెసిపీస్ మరెన్నో అప్డేట్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.